ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండాలంటే మీ ఇంటి ఆడపిల్లలతో ఈ 3 పనులు ఎప్పుడు చేయించవద్దు. మంచం మీద పక్కలో పరవమంటం కానీ శుభ్రం చేయమంటం కానీ ఎప్పుడు ఆడపిల్లలతో చేయించకూడదు. రెండోది, ఇంగిలి అంట్లు కానీ కనీసం వాళ్ళు తిన్న కంచం కూడా వాళ్ళతో కడిగించకూడదు. మూడో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల మీద ఇంటి ఆడపిల్లల మీద ఎప్పుడు జులుం చేయటం కానీ ఆదేశాలు ఇవ్వటం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇంటిలో ఉన్న ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. మీ గృహలక్ష్మికి మీరు జులుం చేయలేరు, వాళ్ళ మీద అధికారం ప్రదర్శించలేరు. వాళ్ళని ఇప్పుడు అనుకూలంగా అన్వయంగా చూసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా వాళ్ళు తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరే సంతోషంగా అదొక ఆట కింద భావించి వాళ్ళని అనునయించుకోవాలి అంతే. వాళ్ళకి ఎప్పుడు కూడా బహుమతులు ఇవ్వాలి. మీకు వీలున్నంతసేపు బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడం వల్ల ఇంట్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా ఇంట్లో ఉన్న గృహలక్ష్మికి ఆవిడకి కోపం కలిగి ఆవిడ ఇంట్లో వెళ్ళిపోవటం వల్ల ఇల్లు మొత్తం కూడా ఒక శ్మశాన వాతావరణంగా తయారవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎప్పుడు చాలా చక్కగా చూసుకోవాలి. ఈ 3 కార్యక్రమాలు ఏ ఇంట్లో అయితే జరగకుండా వాళ్ళని మంచిగా చూసుకుంటారో వాళ్ళకి తెలవకుండానే లక్ష్మీదేవి అనుగ్రహం బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరము చిన్నప్పటి నుంచి చివరాఖరి దాకా మీరు మీ బంధువులకి మీకు సంబంధించిన వాళ్ళు అందరూ బాగుపడాలి, అన్ని రకాలుగా మంచి జరగాలంటే ఏకైక సూత్రం అదృష్ట రత్న ధారణ. 1,000,000 మంది సూర్యులు, 1,000,000 మంది లక్ష్మీదేవులు మీ ఇంటిలో స్థిర నివాసం ఉండే విధంగా వెలుగు, సుఖము, సంతోషము, ఆనందము, ఆహ్లాదము కురవటమే కాకుండా మీరు మీ పిల్లలు రాబోయే తరాలు అద్భుతమైన విషయాలు అదృష్టం ద్వారా జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనీసం 100,000 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. 9399993389 ఈ నెంబర్కి జస్ట్ ఫోన్ చేయడం కానీ వాట్సాప్ కాల్ చేయడం వలన మీకు ఫ్రీగా జాతకం చెప్పడమే కాకుండా మీరు ధరించవలసిన అదృష్టం గురించి పూర్తి వివరాలు చెప్పబడతాయి. శుభం భూయాత్.